బ్యాక్ టు న్యూస్. దీపావళి నుంచి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త మద్యం పాలసీలో బీసీలకు 10% మద్యం షాపులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలకులు పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని తెలిపారు. మళ్లీ పోలవరం పనుల్ని గాడిలో పెడుతున్నామన్నారు చంద్రబాబు. మద్యమంతా వీళ్ళు డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాసు పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు. నా బొమ్మ వేసుకోవడం లేదు.